10 ఏళ్ల తర్వాత తెలంగాణలో మొదటిసారి కేసు నమోదు చేసింది సిఐడి. నకిలీ వీసా పాస్పోర్ట్లు ఇప్పిస్తున్న ముఠాని పట్టుకుంది. హైదరాబాద్, జగిత్యాల, కోరుట్ల, నిజామాబాద్, కరీంనగర్లో మూకుమ్మడిగా సోదాలు నిర్వహించిన సిఐడి అధికారులు నకిలీ ధృవీకరణ పత్రాలతో పాస్పోర్ట్లు ఇప్పిస్తున్న ముఠాని పట్టుకున్నారు. విదేశీయులు పాస్పోర్ట్లు పొందేందుకు అవసరమైన నకిలీ పత్రాలు తయారు చేసి ఆ పత్రాలతో పాస్పోర్ట్ స్లాట్ను బుక్ చేస్తోంది ముఠా. ఇప్పటివరకు 100 మంది విదేశీయులకు ఇండియన్ పాస్పోర్ట్లను ఇప్పించినట్టు సిఐడి అధికారులు గుర్తించారు. నకిలీ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ను కూడా తయారు చేస్తున్నారు. ఈ ముఠా నుంచి 108 పాస్పోర్ట్లను, మొబైల్ ఫోన్స్ను స్వాధీనం చేసుకుంది సిఐడి టీం. ప్రధాన నిందితుడు అబ్దుల్ సత్తార్ ఉస్మాన్ అల్ జౌహారీని అరెస్ట్ చేశారు. జౌహారీతో పాటు మరో 11 మందిని అరెస్ట్ చేశారు సిఐడి అధికారులు.